నోయిడాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు తుషార్ శర్మ అండ్ దీపికా నగర్. వీళ్ళిద్దరూ అన్యాయంగా వీళ్ళ జీవితాల్ని కోల్పోయారు. ఈ మధ్యనే మ్యారేజ్ జరిగిన ఈ ఇద్దరు డౌరీ అబ్యూస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ప్రతి ఇయర్ ఇండియాలో 6,000 నుంచి 7,000 వరకు డౌరీ వల్ల చనిపోతున్నారు. డౌరీ హెరాస్మెంట్ వల్ల ప్రతిరోజు దాదాపు 20 మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కేవలం రిపోర్ట్ చేసిన కేసెస్ మాత్రమే, రిపోర్ట్ చేయకుండా ఇంకా ఎన్నో. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ప్రకారం డౌరీ ఇవ్వటం లేదా తీసుకోవటం నేరం. అలాగే భారతీయ న్యాయ సంహిత 2023లో సెక్షన్ 80 మ్యారేజ్ జరిగిన 7 years లోపు జరిగే డౌరీ డెత్ కు అప్లై అవుతుంది. అండ్ సెక్షన్ 85 మ్యారేజ్ డ్యూరేషన్ తో సంబంధం లేకుండా డౌరీ హెరాస్మెంట్ అండ్ అబ్యూస్ నుంచి ఉమెన్ కి లీగల్ గా రక్షణ అందిస్తుంది. అయితే ఎవ్రీ ఇయర్ అరౌండ్ 6,500 డౌరీ కేసెస్ జైల్ కి వెళ్తే అందులో కేవలం అరౌండ్ 100 కేసెస్ కి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మిగిలిన 90% కంటే ఎక్కువ కేసెస్ సంవత్సరాల తరబడి కోర్టులో లాంగ్ పెండింగ్ లో ఉంటున్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని చట్టాలున్నా డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ చట్టాలు ఎఫెక్టివ్ గా అమలు అవుతున్నాయా లేదా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.